నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఇరాన్ పై యుద్ధాన్ని మునుపెన్నడూ లేని విధంగా అత్యంత తీవ్ర స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యూహాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారా? పెంటగాన్ వద్ద అత్యంత విలువైన పేట్రియాట్ యాంటీ మిసైల్స్, ఇంటర్సెప్టార్లు, ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల నిల్వలు ప్రమాదకరంగా పడిపోవడమే దీనికి ప్రధాన కారణమా? అయితే రగిలిపోతున్న పశ్చిమ ఆసియాలో దౌత్య మార్గానికి మొగ్గు చూపేలా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వేస్తున్న కొత్త పొలిటికల్ మూవ్స్ ఏంటి? ఈ అంశాలన్నీ కూడా చాలా ఉత్కంఠంగా మారాయి. ఇక పశ్చిమాసియాలో గత 5 నెలలుగా రగిలిపోతున్న రణరంగంలో ఇప్పుడు అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్లోని వ్యూహాత్మక స్థావరాలే లక్ష్యంగా నిరంతరం క్షిపణుల వర్షం కురిపిస్తున్న అమెరికా తన దాడులను భారీ ఎత్తున పెంచేందుకు సిద్ధం చేసుకున్న సైనిక ప్రణాళికలను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లుగా ది న్యూయార్క్ టైమ్స్ సంచలన నివేదికను బయటపెట్టింది. దాడులను మరింత ఉధృతం చేస్తే ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయన్న రక్షణ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యూహాత్మక వెనకడుకు ప్రధాన కారణం అమెరికా వద్ద రోజు రోజుకు క్షీణిస్తున్న క్షిపణి నిరోధక నిల్వలేనని తెలుస్తోంది. పెంటగాన్ వద్ద అత్యంత కీలకమైన పేట్రియాట్ యాంటీ మిసైల్స్, ఇంటర్సెప్టార్లతో పాటు ఇతర అధునాతన వైమానిక రక్షణ క్షిపణుల నిల్వలు వేగంగా ఖాళీ అయిపోతూ ఉండటంతో అమెరికా రక్షణ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఒకవేళ ఇరాన్తో యుద్ధాన్ని మరింత పెంచుకుంటూ పోతే నిల్వలు పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయే అమెరికా తన సొంత రక్షణ వ్యవస్థను, అలాగే మిత్ర దేశాల రక్షణను కూడా ప్రమాదంలో పడేసినట్లవుతుందని అధికారులు ట్రంప్కు స్పష్టం చేశారు. ఇక శనివారం వైట్ హౌస్ లో ట్రంప్ తన అగ్రశ్రేణి మిలిటరీ, కేబినెట్ అధికారులతో నిర్వహించిన అత్యంత రహస్య ఉన్నత స్థాయి సమావేశంలో ఈ వ్యూహాత్మక మార్పుపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో వైట్ హౌస్ సైనిక సలహాదారులు, పెంటగాన్ పెద్దలు క్షిపణుల కొరతకు సంబంధించిన గణాంకాలను ప్రెసిడెంట్ ముందుంచినట్లుగా సమాచారం. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధం దీర్ఘకాలం పాటు ఇలాగే గనక కొనసాగితే గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు సుదీర్ఘకాలంగా నమ్మకమైన మిత్ర దేశాలుగా ఉన్న అరబ్ రాజ్యాలు సైతం అమెరికాకు దూరమయ్యే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు ఈ సమావేశంలో వ్యక్తమయ్యాయి. ఇక జోర్డాన్లోని అమెరికా మిలిటరీ స్థావరంపై ఇరాన్ ప్రయోగించిన అత్యంత విధ్వంసకర బాలిస్టిక్ క్షిపణి అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను దాటుకుని పడడంతో 3 అమెరికన్ సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ఘటన వైట్ హౌస్ ను తీవ్రంగా కలవరపెట్టింది. అయితే ఇరాన్ నుంచి ఒకేసారి వేలాదిగా దూసుకొస్తున్న డ్రోన్లు, క్షిపణులను అడ్డుకునే క్రమంలో అమెరికా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయని, అయితే ప్రయోగించే ప్రతి ఇంటర్సెప్టర్ క్షిపణి కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నదని కావటం వల్ల కూడా పెంటగాన్ నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని మిలిటరీ వర్గాలు అంగీకరిస్తున్నాయి.
ఇక అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ వైట్ హౌస్ ప్రైవేటు సంభాషణల్లో ట్రంప్ ను తీవ్రంగా హెచ్చరించినట్లు అత్యున్నత వర్గాల సమాచారం. ఇరాన్ పై పూర్తి స్థాయి భారీ సైనిక విరుచుకుపట్టు ఉండటంకు దిగే సైనిక సామర్థ్యం అమెరికాకు ఇప్పటికీ ఉన్నప్పటికీ ఆ చర్యల వల్ల పశ్చిమాసియా బాధితులు చూసే సెంట్రల్ కమాండ్ వద్ద అందుబాటులో ఉన్న ప్రతి ఇంటర్సెప్టర్ ను వాడాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఇది అమెరికాను ఆసియా పసిఫిక్ ప్రాంతంలో లేదా ఇతర గ్లోబల్ థ్రెట్స్ ఎదురైనప్పుడు రక్షణ లేని స్థితిలో నిలబెడుతుందని హెచ్చరించారు. రైట్, అసలు యుద్ధం కొన్ని 5 నెలలుగా కూడా కొనసాగుతోంది. అసలు యుద్ధం ఎటువైపు వెళ్తుందో కూడా అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తోంది. యుద్ధానికి బ్రేక్ పడబోతుందా, ఏం జరగబోతుంది, ఇదే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాలన్నిటికీ సంబంధించి డీటెయిల్ గా అందించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు కూడా అందుబాటులో ఉన్నారు లైవ్ ద్వారా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఏం జరగబోతుందంటారు? పశ్చిమాసియా యుద్ధం ఎన్ని రోజులుగా 5 నెలలుగా కంటిన్యూ అయిపోయింది. అయితే యుద్ధానికి సంబంధించి కూడా బ్రేక్ వేయబోతున్నట్లుగా ట్రంప్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దౌత్య మార్గంలో మళ్ళీ చర్చలు జరపాలని ఆయన యోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏం చెప్తారు? 2 అడుగులు వెనక్కి అనే విధంగా ఈ యుద్ధం కొనసాగుతుంది. యుద్ధాన్ని ఆపాలని ఇటు అమెరికాకు కానీ ఇటు ఇరాన్కు కానీ ఒక చిత్తశుద్ధి కనిపించటం లేదు. ఎందుకంటే విత్ ఇన్ ద సంక్షోభం వస్తుంది. ముఖ్యంగా ఇరాన్లో ఏమైందంటే యుద్ధం ఆపారనుకోండి, అక్కడ ఆ దేశంలో అంతర్గతంగా నాయకత్వ సమస్య విపరీతంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి రూలర్స్ అమెరికాను ఒక బూచిగా, ఇజ్రాయెల్ని ఒక బూచిగా చూపించి ఏదో సందర్భంలో శాంతి ఒప్పందం చేసుకున్న ఏదో ఒక అంశం మీద ఉల్లంఘన చేస్తున్నారు, బాంబులు వేయడం మొదలు పెడుతున్నారు, మళ్ళీ అమెరికా ఇజ్రాయెల్ దాడి చేయడం మొదలు పెడుతుంది. ఇది కంటిన్యూయేషన్ ప్రాసెస్గా కొనసాగుతూనే ఉంది. అది ఎప్పటి వరకు అంటే ఇరాన్లో నాయకత్వం సెట్ అయ్యేంత వరకు కూడా ఇది కొనసాగుతుంది. అదే సందర్భంలో అమెరికా విషయం చూసుకున్నట్లయితే అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి నవంబర్లో కూడా అమెరికాలో కూడా నేను దేశాన్ని రక్షిస్తున్నా అని అక్కడ సపోర్టర్స్ ఎవరైతే ట్రంప్కి సపోర్టర్స్ని మరింత బలోపేతం చేయడానికి, వాళ్ళ వాదనను ఎగ్గించుకోవటానికి ఆ రకమైనటువంటి వాదన తీసుకొస్తున్నటువంటి అంశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే యుద్ధం ఆపాలి అనే ఒక ఖచ్చితమైనటువంటి చిత్తశుద్ధి 2 దేశాలకు కనిపించడం లేదు. అందుకని ఈ రకమైనటువంటి ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి చర్చలకు పోతారు. చర్చల సందర్భంలోనే ఏదో ఒక షరతు ఉల్లంఘించడం జరుగుతుంది. ఇటు ఇరాన్ ఉల్లంఘించడమో లేదా అమెరికా ఉల్లంఘించడమో, ఎవరికి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఉల్లంఘిస్తున్నటువంటిది కనిపించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు బయట నుంచి చూస్తానికి కనిపిస్తుంది ఏంటంటే యుద్ధం ఆపే ఉద్దేశం వీళ్ళకి లేదు, ఏదో ఒక సాకుతోటి కొనసాగించాలి అనేది. అలా దాంతోటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ నాయకత్వానికి బతుకుదెరువు ఉంది అనే, రాజకీయంగా బతుకుదెరువు ఉంది అనేటువంటి కాన్సెప్ట్లో ఈ యుద్ధం నడుస్తుంది. ఇక ఈ యుద్ధం మిగతా దేశాలకు పెట్రోల్ రేట్లు పెరగడం, గ్యాస్ రేట్లు పెరగడం, అంతర్జాతీయంగా ఆర్థికంగా ఇబ్బందులు రావడం, ఏ దేశం ఆ దేశం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు అమెరికాకు కొంత ఫైనాన్షియల్గా మాత్రమే నష్టం ఉంది, ఎక్కువగా ఆస్తి నష్టము, ప్రాణ నష్టం అనేది తక్కువ. ఇరాన్లో ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. ఏ సంబంధం లేని మిగతా దేశాలకు, బహ్రెయిన్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న అమెరికాకు సపోర్ట్ చేస్తున్నటువంటి కొన్ని దేశాల్లో ఆస్తి నష్టం జరుగుతుంది. అక్కడ అమెరికాకు సంబంధించినటువంటి ఆస్తుల నష్టము, ఆ దేశానికి సంబంధించినటువంటి ఆస్తుల నష్టం, ఆ దేశాల నుంచి అమ్ముడు పోతున్నటువంటి కొన్ని పెట్రోల్కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ కానీ ఇవన్నీ కానీ ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. అమెరికాకు సపోర్ట్ చేస్తున్నాడు. అమెరికా బాగానే ఉంటుంది, ఇరాన్ అయితే నష్టపోతుంది. ఇరాన్ నాకు అక్కడ నాయకత్వం కుదుటపడటానికి ఇదంతా జరుగుతున్నటువంటిది కనిపిస్తుంది. అందుకని ఈ యుద్ధం ఇప్పటి అంతలో ముగిసినా తాత్కాలికమే, 1 నెల 2 నెలలు ఆగుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతున్నటువంటిది. అయితే ఎందుకంటారు ఇలా? నర్రా విజయ్ గారు, అసలు ఏంటి, ఎందుకంటారు? ముందుగానేమో ట్రంప్ ఏమో చర్చలు, శాంతి ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది, దాన్ని ఉల్లంఘించారు. తర్వాత ఇరాన్ ఏమో అమెరికా పైన నెట్టేసిన పరిస్థితి కూడా కనిపించింది. అమెరికానే ఉల్లంఘించింది, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరి దాడి చేసింది. సో మేము కూడా ఆ రీతిలోనే దాడి కూడా చేస్తున్నాం, అటాక్ చేస్తున్నాం అంటూ ఇరాన్ చెప్పింది. మళ్ళీ ఇప్పుడు దౌత్య మార్గంలో కూడా ట్రంప్ యోచిస్తున్నట్లుగా కూడా సమాచారం వస్తుంది. అసలు ఏంటి, ఎంతవరకు సాగుతుంది? ఇలా సుదీర్ఘ కాలం వరకు కూడా యుద్ధం కొనసాగితే
ఇప్పటికే మీరు ఇంతకు ముందు మాట్లాడినట్లు చాలా ప్రాబ్లమ్స్ ను కూడా ఫేస్ చేస్తాం మనం అందరం. ఆ, వాటికి సంబంధించి కూడా ఇప్పుడు మళ్ళీ సైనిక చర్యకు కానీ వాటి ఆయుధాలకు సంబంధించి కూడా ముఖ్యంగా అన్ని విషయాల్లో కూడా చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కదా ఇలాగే కంటిన్యూ అయితే. ఆయుధ అందరికీ సమస్యే. సమస్య వాళ్ళైతే అమెరికా వాళ్ళు పెద్ద ఇబ్బంది ఏం పడట్లేరు కదా. ఉమ్, అమెరికాకు కొన్ని కొన్ని లక్షల కోట్లు తక్కువ, వాళ్ళకున్న బడ్జెట్తో చూసుకుంటే ఓ 2-3 లక్షల కోట్ల నష్టమే జరిగింది, జరుగుతుంది. కాకపోతే ప్రపంచం మీద ఆధిపత్యం, ప్రపంచం మీద అమెరికా ఇప్పుడు ఈ యుద్ధంను ఆపకుండా అలే చేసి ఇరాన్ మీద గెలిచేసి ఇరాన్ని నాశనం చేసినట్టు ఇరాన్ మీద ఆధిపత్యం సాధిస్తే ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికీ అమెరికా మాట వింటున్నాయి, మరి ఆధిపత్యం కొనసాగిస్తుంది. ప్లస్ డాలర్ వాల్యూ కూడా, పెట్రోల్ ఇప్పుడు ప్రధానంగా ఏంది, పెట్రోల్ డాలర్ తోటే అమ్మకం కొనుగోలు జరగాలి అనేది కీలకం అయిపోతుంది. ఇరాన్ దానికి కూడా ఒప్పుకొని అణు ఒప్పందానికి ఒప్పుకున్నట్లయితే ఆగుతుంది. ఆగే దశకు వచ్చేసరికి ఇరానే మళ్ళీ ఏదో ఒక సందర్భంలో హార్ముజ్ జలసంధిలో అమెరికాకు సంబంధించిన షిప్పో లేదా ఇరాన్కి సంబంధించినటువంటి షిప్పో అమెరికా పేల్చేయటమో జరుగుతున్నటువంటి ఇవన్నీ ఏంటంటే చాలా మనకు చూడడానికి చిన్నపిల్లల చేష్టలాగా అనిపిస్తున్నప్పటికీ ఆ దేశాలకు సంబంధించిన ఇంటర్నల్ పాలిటిక్స్ ను అదుపులోకి పెట్టుకునే ప్రధాన లక్ష్యమే ఇందులో ఇరాన్ కానీ అమెరికా కానీ కనిపిస్తుంది. ఇంటర్నల్ రాజకీయాల్లో ఆధిపత్యం కోసము ఆయా దేశాల్లో మేమే దేశాన్ని రక్షకులము, మేముంటేనే ఈ దేశాన్ని రక్షించగలమని ఇరాన్ ప్రజలకు ఒక భయం చూపిస్తున్నటువంటిది కనిపిస్తుంది. నిరంతరం ఒక దేశభక్తి మోడ్లో, ఓ దేశభక్తి కావచ్చు, దేశం అంటే మేమే రక్షిస్తాం మాదే అని ఇరాన్ అయితే ప్రజలను ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గా వస్తున్నారు. వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించడం కోసం యుద్ధాన్ని కంటిన్యూ చేస్తున్నారంటారు. అంటే అదే కనిపిస్తుంది. లేకపోతే ఇరాన్ లో చాలా కరువు ఉందండి. ఇప్పుడు ఇప్పుడు కనుక యుద్ధం ఎస్. ఆపితే ఇరాన్ ప్రజలు ఆ దేశ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారు. పిచ్చి కరువు ఉన్నది, ప్రజలకు ఏ వస్తువులు అందట్లేవు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, తినడానికి తిండి లేనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. అదే నాయకులు కొంచెం సుఖపడుతున్నటువంటిది ఉంది. ఓకే. ఇవన్నీ ప్రజలు ఒక్కసారి యుద్ధం ఆగితే ఆ దేశభక్తి మోడు నుంచి పక్కకు వస్తారు. ప్రజానికం వచ్చి రియాలిటీగా మనకేంది అనేది ఆలోచిస్తారు. ఇది ఆలోచన రాకుండా ఉండడానికి ఇరాన్లో ఉన్నటువంటి ఇప్పుడున్న నాయకత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకే నిరంతరం హార్మోజ్ దాని మీద మనకు ఆధిపత్యం కావాలి, హార్మోజ్ ఉంటే మనమే బతుకుతాం అనే విషయంలో ఆ ప్రజలకు నిరూపిస్తుంది. అక్కడ ఏమాత్రం తేడా వచ్చినా వీళ్ళు జలసంధి దగ్గర, హార్మోజ్ దగ్గర ఉల్లంఘనలు చేస్తున్నారు, అమెరికాను కవ్వింపే చర్యలు చేస్తున్నారు. ఇటువైపు అమెరికా కూడా అదే, మొత్తం నువ్వు ఒప్పుకోవాల్సిందే, మా డాలర్ మారకం విలువ జరగాలి, అణు ఒప్పందానికి సంబంధించిన నిరంతరం ఇచ్చేయాలి, ఆ యురేనియం నిల్వలు ఇచ్చేయాలని ఒక కండిషన్స్ పెడతా ఉంటే ఇస్తామని చెప్తానే ఉన్నారు. మళ్ళీ ఏదో ఒక ఉల్లంఘన ఇటువైపు ట్రంప్ రెచ్చగొట్టే మాటలు అంటారు ఒక సందర్భంలో, ఒక సందర్భంలో ఇరాన్ అంటారు. అందుకే ఈ కంటిన్యూషన్ ప్రాసెస్ కొంతకాలం జరిగే అవకాశం ఉంది. ఎస్, ఇంకా నర్రా విజయ్ గారు, కొంతకాలం అయితే మన ₹1 కూడా బలిగిన పడుతుంది అమెరికా ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతలు, పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వరకు కూడా మార్కెట్ కూడా చాలా సార్లు కూడా లాస్ట్ వీక్ లో కూడా డౌన్ ఫాల్ అయిన పరిస్థితి కూడా కనిపించింది. మన విషయంలో ఇది మనల్ని కూడా అదే బ్లేమ్ చేయడమే. ఉమ్, యుద్ధం వల్ల రూపాయి విలువ బలహీన పడుతుంది అనేది మన ఆ మోడ్లో పెట్టడం. ఈ ఓకే. యుద్ధంతో భారతదేశంలో రేట్లు పెరుగుతున్నాయని మళ్ళీ అదే ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇంత యుద్ధం జరిగినా ఆయా దేశాల నుంచి రావాల్సినటువంటి ఆయిల్ ట్యాంకర్లు కానీ గ్యాస్ ట్యాంకర్లు కానీ ఒక్కటి కూడా ఆగలేదు, సేఫ్గా రీచ్ అయిపోయినాయని మళ్ళీ చెప్తున్నటువంటిది. ఇక్కడ కూడా అదే, ఈ యుద్ధం వల్ల ఆయా దేశాల్లో ఉన్న రాజకీయ నాయకులు, అదే అమెరికా ఇరానే కాదు, ఇప్పుడు మనలాంటి దేశంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నిరంతరం ఏం చెప్తుంది, ఆ యుద్ధం వల్ల పెట్రోల్ రేట్లు పెంచుకోవాల్సి వస్తుంది, యుద్ధం వల్ల ఇదైపోతుంది. ప్రజలు కూడా అదే ఆలోచిస్తారా, యుద్ధం అవుతుంది మనకే చాలా ఇబ్బందికర, యుద్ధం వల్లనే ఇదంతా సమస్య వస్తుందని. అరే మనం ఎన్నుకున్నది మిమ్మల్ని, మీరు అక్కడి నుంచి అన్ని ఆయిల్ ట్యాంకర్లు వస్తున్నాయని చెప్తున్నారు, దానికి రష్యా నుంచి వస్తుందని చెప్తున్నారు, కానీ మళ్ళీ రేట్లు పెంచేటప్పుడు పెంచుతున్నారు, అక్కడ తగ్గినా కానీ ఇక్కడ పెంచుతూనే ఉన్నారు. అదొక సాకు. ప్రపంచ దేశాల్లో దీన్ని ఈ యుద్ధాన్ని ఒక సాకుగా చూపించి ఆయా దేశాలలో ఆయా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి పొందటానికి ఉపయోగించుకునేటువంటి వనరుగా ఈ యుద్ధం తయారైంది. అందుకే ఈ కొనసాగిస్తూనే ఉన్నారు. అన్ని దేశాలకు కూడా ఇది ఆగితే బాగుండదు, ఆయా దేశాల్లో ఉన్న రాజకీయ నాయకులకు ఇలా కొనసాగితేనే బెస్ట్. నష్టపోతే ప్రజలు నష్టపోతున్నారు, ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ ప్రజలు కూడా ఏంది, యుద్ధం అమెరికా తప్పు చేస్తుంది, అమెరికా వల్లనే మనకి ఇబ్బంది, ఇరాన్ వల్లనే ఇబ్బంది అనేది కొన్ని దేశాలు చెప్పుక తిరుగుతున్నాయి. అట్లనే దానివల్ల రాజకీయంగా వాళ్ళకు కొంచెం బెనిఫిట్, ప్రజలు కూడా వారి ప్రభుత్వం మీద విమర్శలు చేసే కంటే యుద్ధం వల్లనే మనకి ఈ సమస్యలు వస్తున్నాయని ఆలోచించేటువంటి మైండ్ సెట్ లోకి తీసుకుపోతున్నారు. ఓకే. అందుకే ఈ యుద్ధం
అన్ని విజయ్ ఆ గారు, రెండు దేశాలు యుద్ధానికి సంబంధించి కూడా ఎవ్వరూ తగ్గట్లేదు అని చెప్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళు కూడా వారి ఆధిపత్యాన్ని చూపించడం కోసం యుద్ధాలు కొనసాగిస్తున్నారు. మరి ఏంటి అంటారు? అసలు యుద్ధం ఆగకపోతే ఎప్పుడు ఆగుతుంది అనుకోవాలి? ఇంకా ఇలానే కంటిన్యూ అయ్యే సిచ్యుయేషన్సే కనిపిస్తే ఛాన్సెస్ ఉన్నాయా? అంతే ఉన్నది. ఇంకా కొంతకాలం చాలా రోజులు ఇలానే ఉంటది. ఆగుతది, హ్మ్. కంటిన్యూ అయితది. ఆగుతది, కంటిన్యూ అయితది. వాళ్ళ అవసరం వాళ్ళ రాజకీయంగా మరి ఆహ్, మధ్యవర్తిత్వంగా ఈ ఖతారు, పాకిస్తాన్ కూడా పాల్గొన్న సిచ్యుయేషన్‌లు కూడా ఉన్నాయి కదా! వర్తి ఇక్కడ మధ్యవర్తిత్వం ఐక్యరాజ్య సమితే పనిచేస్తలేదు. ఇక పాకిస్తాన్‌ది ఎక్కడ పనిచేస్తది. ఏదో పేరు చెప్పుకుంటారు అట్లా గాని హ్మ్. చర్చలు జరుగుతున్నాయి ఆగుతలేవు కదా! ఎవ్వరు మధ్యవర్తిత్వం అవును. ఎవరు వహించినా తాత్కాలికమే. వాళ్ళ మాట ఎవరు వినేటువంటి సిచ్యువేషన్ లేదు. హ్మ్. ఐక్యరాజ్య సమితి ఏం చేయలేకపోతుంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఉంటే కూడా పాకిస్తాన్ ఏమన్నా బలమైన కంట్రీయా? పాకిస్తాన్ ఏమన్నా చెప్తే ఇరాన్ ఇంటదా? పాకిస్తాన్ చెప్తే అమెరికా ఇంటదా? ఏదో జస్ట్ ఐవాష్ కోసం అట్లా పెట్టుకున్నటువంటి వ్యవహారం కిందనే చూడాలి పాకిస్తానే తప్ప దేనికి పాకిస్తాన్ చెప్తే ఎవరు వినేటువంటిది కాదు. డైలాగ్ ఓపెన్ కోసం ఏదో మధ్యవర్తిత్వం ఆడ ఒక మాట పక్క వాళ్ళతో చెప్పించి ఇట్లా చెప్పడం కోసం ఉపయోగించుకుంటే విధంగానే ఉన్నది తప్ప మీరు చెప్పినట్లు అల్టిమేట్లీ నవంబర్‌లో గనక ఎలక్షన్స్ ఉన్న సిట్యుయేషన్‌లో ఉంటే గనక ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ట్రంప్ పైన కానీ, అమెరికా సైడ్ కానీ ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉండదంటారా? ప్రభావం ఒకవేళ మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు అనుకూలంగా వచ్చినా, హ్మ్. వ్యతిరేకంగా వచ్చినా హ్మ్. ట్రంప్ ఉన్నంత కాలం ఈ యుద్ధం ఇలా కొనసాగే అవకాశం ఉన్నది. మరీ మొత్తం ఇక ప్రభుత్వం పడిపోతే చేయలేనటువంటి సిచ్యువేషన్ వచ్చే గవర్నమెంట్ ఎట్లుంటుందో చెప్పలేం కానీ హ్మ్. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్‌లో ఏదో ఒక కారణం చూసి ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ కూడా అలానే కొనసాగుతుందిగా. అవును. ఓ కంటే ఎప్పుడు ఆ యుద్ధం ఆగినట్టు ఉండదు. నెల 2 నెలలకోసారి మళ్ళా యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. యెస్. ఇప్పుడు ఇది కూడా అదే పరిస్థితి. పూర్తి స్థాయిలో అక్కడ హార్మోజ్ జలసంధి మీద ఏదో ఒక 2 కారణాలు. ఒకటి రాజకీయంగా ఆయా దేశాల్లో ఎవరో ఒకరు స్ట్రాంగ్ గాని, ఎవరో ఒకరు ఆ దేశంలో ఏదో ఒకటి జరగాలి ఇరాన్‌లో. లేదా హార్మోజ్ జలసంధికి సంబంధించినటువంటి దాంట్లో పూర్తి గ్రిప్పు పూర్తి అమెరికా కన్నా వచ్చేసేయాలి. లేదా ఇరాన్ కన్నా పోవాలి. హ్మ్. ఇరాన్‌కి వచ్చేటువంటి సిట్యుయేషన్ కనిపించటం లేదు. ఇరాన్‌లో ఇప్పుడు మౌలిక వసతులు ఈ వారం రోజులు జరిగినటువంటి దాంట్లో అనేక మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. విద్యుత్తు, నీళ్ళకు సంబంధించినటువంటిది. అదేవిధంగా ఇంటర్నెట్‌కి సంబంధించినటువంటిది, రోడ్లు, ఈ మౌలిక వసతులు విపరీతంగా దెబ్బతిన్నాయి. మరింత మరింత ఇబ్బందుల్లోకి ఇరాన్ ప్రజానీకం వెళ్ళిపోయారు. దాంతో మరింత ఇబ్బందికరమైనటువంటి ఇరాన్ ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తది. వాళ్ళ ఒక్కసారి యుద్ధం అవుతే వాళ్ళు ప్రశ్నించడం మొదలు పెడతారు. అందుకని ఆ దేశంలో ఇదే మోడ్‌లో అక్కడ ఉన్నటువంటి సైన్యం గావచ్చు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు గావచ్చు, ప్రజలని ఈ మైండ్ సెట్ తోటే రాజ్యాన్ని నడిపిస్తున్నారు. అయితే ఆగితే విజయ్ గారు, ఎట్లుంటది? ఇవన్నీ చూస్తున్నట్లయితే గనక యుద్ధానికి బ్రేక్ పడే ఛాన్సెస్ అసలు లేవంటారా? చాలా తక్కువున్నాయి. యుద్ధానికి బ్రేక్ పూర్తి స్థాయిలో యుద్ధం ఆగే పరిస్థితి ఇప్పటంతలో ఉండదు. హ్మ్. అది ఉన్న తాత్కాలికమే. ఓ నెల, 2 నెలలు. మళ్ళీ తర్వాత ఇయన్నీ రాజకీయంగా సెటిల్ కావాల్సిందే. ఇంటర్నల్ రాజకీయాలు సెట్ అయితా ఉంటే, ఇంటర్నల్‌గా ఇన్వెస్టర్స్ పాత్ర కూడా ఉంటది. ఇంటర్నల్‌గా పెట్టుబడిదారులకు సంబంధించిన ఆదాయాలు సెట్ కావాలి. హ్మ్. ఇంటర్నల్ రాజకీయాలు సెట్ కావాలి. అప్పుడే ఇదో కొలిక్కొస్తది తప్ప అప్పటి వరకు ఒకళ్ళకొకళ్ళు కొంతకాలం ఇలా యుద్ధాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆధిపత్యం ఎవరిదో ఒకళ్ళది ఏది బాహ్య పరంగానే జరగాలి. హ్మ్. ఇంటర్నల్‌గా ఆధిపత్యం ఆగిపోవాల్సినటువంటి అవసరం ఉంటది. అప్పటి వరకు ఇది ఎందుకంటే మనం అనుకున్నాం ముందు చర్చలలో ఆగుతది అని. కానీ ఒకసారి చూసాం, 2 సార్లు చూసాం. కానీ ఏదో ఒక దేశం ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘనలు చేస్తున్నారు. ఆ ఒప్పందాలను ఒప్పందాలను ఉల్లంఘన చేసి ఇరాన్ చర్చలకు పోయినప్పుడే చెప్పిర్రు కదా! మేము అమెరికాని నమ్మము. అవును. మీరు ఎన్ని సార్లు చెప్పినా, మీరొచ్చి చర్చలు కూర్చొని ఎన్ని చేసినా మేము అమెరికాను నమ్మము అని ఇరాన్ చర్చల సందర్భంలోనే అమెరికా అధికారులకు తేల్చి చెప్పింది. అమెరికా అధికారులకు చర్చల సందర్భంలో అమెరికాను మేము ఏ ఒక్క అంశం మీద కూడా నమ్మము అని యెస్. చెప్తూ నర్రా విజయ్ గారు, నమ్మకం అయితే లేకుండానే చర్చలు జరుపుతున్నారు. యెస్. యెస్. ఏ ఏ ఫైనల్‌గా ఏంటి చెప్పండి. పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించి కానీ, మీరు ఇంతకు ముందు చెప్పినట్లు రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కానీ, ఈ మొత్తంగా యుద్ధాలకు సంబంధించి మాట్లాడుకోవాలంటే ఇక మీదట భవిష్యత్తులో కూడా యుద్ధం అనే మాట్లాడుకోవాల్సొస్తే అసలు ఎవరు నమ్మే పరిస్థితి కాదు. అసలు ఆ భయపడాల్సిన పరిస్థితి కూడా కనిపించదేమో కదా! భయపడాల్సిందంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు హ్మ్. పెట్రోల్ రేట్లు మనం ఇబ్బంది పడతాం అవును. సామాన్యం. రాజకీయ నాయకులు, ఆయా దేశాల అధిపతులు, హ్మ్. వాళ్ళకున్నటువంటి కొంతమంది బిజినెస్ పర్సన్స్ బాగానే ఉంటారు. హ్మ్. వాళ్ళకేం కాదు. హ్మ్. రేట్ పెరిగితే మన మీద బర్డెన్ పంపుతారు. బర్డెన్ వేసి ఏం చెప్తున్నారు? యుద్ధం వల్లనే వచ్చింది. మనం కూడా ఏమన్నా సైకలాజికల్‌గా సిద్ధమైపోతుంది. భారత ప్రజానీకం కావచ్చు, ఇతర దేశాల ప్రజానీకం గాని ప్రజానీకాన్ని యుద్ధం వల్లనే మనము బాధపడుతున్నాము. యుద్ధం వల్లనే మనకి రేట్లన్నీ పెరుగుతున్నాయి అని. కానీ అది తప్పు అనేది ప్రజానీకం కూడా తెలుసుకుంటే
అప్పుడు దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది. మోసం చేస్తున్నారు, ఈ పేరుతోటి మోసం చేస్తున్నారు అనేది వచ్చినప్పుడు యుద్ధం ఆగే అవకాశాలు కూడా ఉంటాయి. అన్ని దేశాలు ముఖ్యంగా ఇరాన్లో రావాలి. ఇరాన్లో వస్తే వాళ్ళు ఏదో రకంగా సెటిల్ చేసుకుంటారు. ఆ తర్వాత అమెరికాలో, మిగతా దేశాలు, అమెరికాకు సపోర్ట్ చేస్తున్న దేశాలు కావచ్చు, మనలాంటి దేశాల్లో కావచ్చు, యుద్ధం వల్లనే మనకు రేట్లు పెరుగుతున్నాయనే భ్రమల నుంచి బయటకు పడాల్సినటువంటి అవసరం ప్రజానికం కూడా ఉన్నది. మనల్ని ప్రజానికాన్ని మోసం చేస్తారు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అన్ని దేశాలకు సంబంధించి. ఆ మోడ్లో ఉంచి వాళ్ళ ఆధిపత్యము, వాళ్ళ బిజినెస్ పర్సన్స్కు లాభం చేకూర్చే విధంగా వ్యవహరించుకుంటున్నారు. ఎవరో ఒకరు నష్టపోతారు. ఆ నష్టం అంతా ఎవరు? ప్రజానికం మీదనే పడుతుంది. అన్ని దేశాల ప్రజానికం మీదనే పడుతున్నది. ఆ ప్రజానికమే భరిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయా దేశాల ప్రజానికమే భరిస్తున్నారు. ఓకే, రైట్. నర్రా విజయ్ గారు, థ్యాంక్ యూ అండి, లైవ్ లో జాయిన్ అయ్యే మీ ఒపీనియన్స్ తెలియజేసినందుకు.